పీడిఎస్యు 50 సంవత్సరాల సందర్భంగా అర్ధశతాబ్దోత్సవ సభను అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకుంటున్నారు. ఈ సభలు చాలా చారిత్రాత్మకమైనవి. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ క్యాంపస్లో ఉండే సమస్యల మీద, అక్కడ హాస్టల్ సమస్యలు కానీ, స్కాలర్షిప్ సమస్యలు కానీ, మిగతా అక్కడ జరిగే గ్రామీణ విద్యార్థుల పైన దౌర్జన్యాలను కానీ ఎదిరించి పోరాడిన ఆ పోరాటాలలో జార్జి రెడ్డి, జంపాల ఈ పీడిఎస్యును స్థాపించారు. ఎప్పుడైతే విద్యాలయాల్లో, యూనివర్సిటీలలో విద్యార్థి ఉద్యమం, విద్యారంగ ఉద్యమాలు ఉన్నాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రజా ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు వచ్చాయి. ప్రస్తుతం రకరకాల కారణాల వలన ఎప్పుడైతే ఈ విశ్వవిద్యాలయాల్లో విద్యారంగ పోరాటాలు ఎప్పుడైతే లేవో, దాని ప్రభావం సమాజంలో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు కానీ, మిగతా రైతాంగ ఉద్యమాలు కానీ బలంగా లేకుండా పోయిన ఒక వాస్తవం మన ముందు ఉన్నది. అంతేకాకుండా విద్యారంగంలో ఇవాళ కేంద్రీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ విధానాలు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. హిందూ రాష్ట్రం అనే పేరు మీద హిందుత్వ ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే మీకు సిలబస్లో నుండి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాలను కానీ, పీరియాడిక్ టేబుల్స్ని కానీ తీసివేయడం, మొఘలుల చరిత్రను కూడా తీసివేయడం, అంతేకాకుండా గాంధీని చంపిన గాడ్సేను కూడా ఆ చరిత్రను కూడా వక్రీకరించి వాళ్ళ విద్యారంగంలో హిందుస్థాన్ ఫ్యాసిస్ట్ శక్తులు పనిచేస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ విద్యను ఒక సరుకుగా మార్చేశారు. ఆ సరుకు అని అంటే ఇక అమ్మవచ్చు, కొనవచ్చు. దానిలో భాగంగానే ఇవాళ విద్యా వ్యాపారీకరణ చెంది పేదలకు, దళితులకు, ఆదివాసీలకు విద్య దూరం అవ్వడమే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలను, ప్రభుత్వ పాఠశాలను, ఇవన్నీ యూనివర్సిటీలను కూడా ఇవాళ ఒక రకంగా మూసేసే దశకు తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారు. కావున ఈ ప్రస్తుత సమస్యలను కూడా ఇవాళ పరిష్కరించే విధంగా పోరాటాలు చేయటానికి ఈ సభలు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రత్యేకంగా విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ సభలను జయప్రదం చేయవలసిందిగా నేను అందరికీ అపీల్ చేస్తున్నాను.